భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. శ్రీ భగవానుడు పలికెను, నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమును నీకు వివరిస్తాను. ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు. ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి గర్భము, దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను. ఆ విధంగా సమస్త జీవభూతములు జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవరాశులకు ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని. ఓ మహాబాహువులు కల అర్జున, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది. సత్వగుణము, రజోగుణము మరియు తమో గుణము. ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను నశ్వర దేహమునకు బంధించును. వీటిలో సత్వ గుణము మిగతా వాటి కంటే పవిత్రమైనది కావుటచే ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవము మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించివేస్తుంది. ఓ అర్జున, రజో గుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. అది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల జనిస్తుంది మరియు ఆత్మను కామ్యకర్మల పట్ల ఆసక్తిచే బంధించివేస్తుంది. ఓ అర్జున, అజ్ఞానముచే జనించిన తమో గుణము జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది. సత్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది. రజో గుణము జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తి కలిగిస్తుంది మరియు తమో గుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతికి బంధించివేస్తుంది. ఓ అర్జున, ఒక్కోసారి రజస్తమో గుణములపై సత్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి సత్వతమో గుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది మరియు ఇంకా కొన్నిసార్లు సత్వరజో గుణములను తమో గుణము ఓడిస్తుంది. దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు ఓ అర్జున, లోభము, దురాశ, ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జున, అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము మరియు మోహము ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు. సత్వగుణ ప్రధానముగా ఉంటూ మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను, రజస్సు, తమస్సు లేనటువంటివి చేరుకుంటారు. రజోగుణ ప్రధానముగా ఉంటూ మరణించిన వారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు. తమో గుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు. సత్వగుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజో గుణములో చేసిన పనులు దుఃఖాలను కలుగ చేస్తాయి మరియు తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగ చేస్తాయి. సత్వగుణముచే జ్ఞానము, రజో గుణముచే లోభము, దురాశ మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము, భ్రాంతి జనించును. సత్వగుణములో స్థితమై ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు. రజో గుణములో స్థితమై ఉండేవారు మధ్యస్థాయిలోనే ఉండిపోతారు. తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలవుతారు. అన్ని కార్యములలోనూ కర్తలు ఈ గుణములే తప్ప వేరే ఇతర ఏవీ లేవు అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో మరియు నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు. శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన వ్యక్తి జన్మ, మృత్యువు, వృద్ధాప్యము మరియు దుఃఖముల నుండి విముక్తి పొంది అమరత్వం పొందుతాడు. అర్జునుడు ఇలా అడిగాడు, ప్రకృతి గుణములకు అతీతముగా అయిన వారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి? ఓ ప్రభు, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వారు గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు? శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, ఈ త్రిగుణములకు అతీతులైన వారు సత్వగుణ జనితమైన ప్రకాశమును కాని, రజోగుణ జనితమైన కార్యకలాపములను కాని, లేదా తమో గుణ జనితమైన మోహభ్రాంతిని కాని, అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు లేదా అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు.
వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా ఉదాసీనంగా ఉండి వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలముగా ఆత్మయందే స్థితమై ఉంటారు. సుఖదుఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారు. ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారు. మట్టి ముద్ద, రాయి మరియు బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు. అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు. తెలివైన వారు నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారు. గౌరవమును అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు. శత్రువుని మిత్రుడిని ఒకలాగే చూసేవారు. అన్ని యత్నములను విడిచిపెట్టిన వారు వీరు త్రిగుణములకు అతీతులైన వారు అని చెప్పబడుతారు. నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులై పోవుదురు మరియు బ్రహ్మన్ స్థాయికి చేరుతారు. అనశ్వరమైన అవ్యయమైన నిరాకార బ్రహ్మమునకు, సనాతనమైన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు నేనే ఆధారము.